రోజు మోసుకొచ్చే బుక్ లాగా చూడొద్దు. ఇంట్లో తల దగ్గర పెట్టుకునే బుక్ లాగా దీన్ని చూడొద్దు. ఇదేంటండి, ఆది యందు వాక్యం ఉండెను. ఈ వాక్యము దేనితో పోల్చబడింది అంటే పాలతో పోల్చబడింది. దేనితో పోల్చబడింది అంటే పాలతో పోల్చబడింది. నీ చిన్నారి బిడ్డలకు నువ్వు పాలిస్తావు, ఎందుకంటే వాడు ఎదగాలి, అన్ని రకాలైన పోషకాలు వాడు అందించుకోవాలంటే తల్లి పాలిచ్చి ఎలాగ నువ్వు నీ బిడ్డను పెంచుతావో ఈ దేవుని వాక్యం అనేటువంటి ఈ పాల చేత నువ్వు పెంచబడినప్పుడు నువ్వు అన్ని రకాల్లో ఏం చేయబడతావంటే అభివృద్ధిని సాధిస్తావు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. వాక్యమే దేవుడే అంటే బైబిల్ చదువుతున్నావంటే నువ్వు పాలు తాగుతున్నావు. పాలు దేంతో పోల్చబడినాయి అండి? దేవుని వాక్యముతో పోల్చబడినాయి. ఈ వాక్య ప్రభావం నీ మీద ఉండాలి. ఈ వాక్యము నీకు నీతినే బోధించింది, కానీ చెడు మార్గములో వెళ్ళటానికి నీకు ఏమాత్రమును కూడా ఇందులో